ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు గానీ యూట్యూబ్‌లో అయితే కొత్తగా ఇద్దరు సబ్‌స్క్రైబర్‌లొచ్చారు. సారీ వచ్చారనమాట ఐదుగురు, ఆరుగురు. అది చాలు. అలాగే ఈరోజు ఒక బ్రో అయితే కామెంట్ పెట్టాడు. దాన్ని నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఆ కామెంట్ చదవండి ఫస్ట్. ఓకే. ఆ కామెంట్ అయితే చూసారు కదా! బ్రో అయితే మహాభారతం చాలా పెద్దగా ఉంది. రామాయణం అయితే చాలా కొంచెం అంటే స్టార్ట్ చేయండి అని చెప్పారనమాట. ఆహ్, కానీ నాకంటే ముందు చాలా చాలా గొప్పవాళ్ళు చాలా 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 మందయితే చెప్పారనమాట మహాభారతం గాని, ఆహ్, రామాయణం గాని. కానీ నేను చెప్పడంలో కొత్తేంటి? నేనేం చేయగలను? నేను కొత్తగా ఏం చెప్పగలను? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం ఎన్ని సార్లు విన్నా కూడా ప్రతి కొత్తగానే ఉంటది. ప్రతిసారి మన మీద కొత్తగా తెలుసుకుంటామనమాట నా ఉద్దేశంలో. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ ఉంటే, ఆ పాయింట్ అయితే రామాయణం కనెక్ట్ అవుద్దని నేనైతే అనుకుంటున్నా. మీరు అలాగే అనుకుంటున్నట్టయితే నేనైతే రామాయణం స్టార్ట్ చేస్తాననమాట 1, 2, 3 డేస్‌లో. ఎందుకంటే దానికి కావాల్సిన నేనైతే ఏఐ ఇమేజెస్ తోటి స్టోరీ బోర్డ్ తయారు చేసి వాటి ద్వారా నైస్‌గా కొంచెం వీడియోస్ కొంచెం కొంచెం ప్రొఫెషనల్‌గా చేద్దామని అయితే అనుకుంటున్నాననమాట. మన దగ్గర ఫోన్ అయితే మంచి ఫోన్ ఉంది. అది నీట్‌గా చేసుకొని ఒక మంచిగా ప్రతి ఒక్క ఎపిసోడ్ అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్పుకుంటూ దాంట్లో ఉన్న కాలాలు చెప్పుకుంటూ అలాగే మన రామాయణం మన మోడర్న్ వరల్డ్‌కి ఎలా సెట్ అవుద్ది అనే దాన్ని కూడా తెలుసుకొని మనకి చెప్తుందనమాట. వీడియోస్ ఇంకా ఈ రోజైతే ఏం పోస్ట్ చేయట్లేదు. మేబీ 1-2 డేస్ ఏం పోస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా! ఇప్పుడు జస్ట్ కార్తీక మాసం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 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 గొడవలు తిరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది కార్తీక మాసం అంతా. ఇలాగ ఇంకా కంటిన్యూ చేద్దాం. కొత్త వీడియోలు చేద్దాం. ఎక్స్‌ప్లోర్ చేద్దాం. వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ కూడా వ్లాగ్స్ లాగా చేద్దాం అనమాట. యూట్యూబ్ ఛానల్ మీది ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనమాట. ఒకసారి దాన్ని కూడా చూడండి. అందులో పాత వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ వీడియో పెద్ద అయిపోద్ది. నేనైతే దీన్ని మళ్ళీ స్పీడ్‌గా చేసి పెడతాను. ఇంతవరకు చూసుంటే థాంక్ యూ. మన ఛానల్ ఫాలో చేసుకోండి. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.